ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. సో మనకు ఏదైనా సరే అండి, ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి, ఒక పండుగ చేసుకోవాలి, ఒక పూజ చేసుకోవాలి, ఏం చేసుకోవాలన్నా కూడా అంటే కొంతమంది అతిగా చేయడం వల్ల మనం కాశీబుగ్గ ఇన్సిడెంట్ కూడా చూసుకుంటే కన్నా పాపం జనాలు ఎక్కువ అయిపోయి చనిపోయారు. అంటే కొన్ని మనం చేతులారా చేసుకుంటాం. ఒకటి ఏంటంటే ఫొటోస్ పిచ్చి, లేదా రీల్స్ పిచ్చి, లేదా కాంపిటీషన్. సో ఇట్లా రకరకాలుగా ఉంటుంది. అసలు ఇలా ఉండడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి కాక పక్కన వాళ్ళకి వస్తాయి. అసలు భక్తి అనేది ఎలా ఉండాలి అనేది ఒకసారి అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. ఇందాక నేను అన్నట్టమ్మా, మామూలుగా మనం ఎన్నో చూసినామమ్మా, రీల్స్ కోసం అని చెప్పి, లేకపోతే సెల్ఫీల కోసము ఏమంటారు స్టేటస్ లో పెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటి, పక్కన 5 గంటలకు లేస్తే నేను 4 గంటలకే లేయాలా, ఆ పక్కింటి ఆమె సౌండ్ విని ఈమె లేయడము. అంటే ఆడవాళ్ళు చాలా మంది ఇప్పుడు అలా తయారయ్యారమ్మా. నువ్వు భక్తి అనేది ఎక్కడ ఉందా అనేది అర్థం కావట్లే. జనాలు, మీరు గత వీడియోలో మన కాశీబుగ్గలో కూడా జనం తక్కువ ఉన్న చోట పోతే మంచిది, ఎక్కువ మంది జనాలు ఉంటే ఇబ్బంది పడతాము. ఇప్పుడు ఈ కార్తీక మాసంలో కూడా అందరూ 365 ఒత్తులు వెలిగించడము అంటే అది మంట, వేడి ఎక్కువ ఉంటుంది, మంట ఎక్కువ ఉంటుంది. సో అందరు ఆడవాళ్ళు రెడీ అయిపోతూ ఉంటారు, పట్టు చీరలు కట్టుకొని. అక్కడ కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి, అక్కడ కూడా పోటీ. అంటే పోటీ అనేది ఎక్కడ ఉండాలి? అసలు ఈ భక్తి అనేది ఎలా ఉండాలి? భక్తి మీరు అన్నట్టుగా భక్తి అనేది ఎలా ఉండాలంటే అంటే ఈ కాలంలో ఇది వరకు భక్తి అంటే నేను ఉపవాసం ఉంటే ఎవరికి చెప్పేదాన్ని కాదు, నేను గుడికి వెళ్తే ఎవరికి తెలియదు. అసలు జనరల్గా ఉపవాసం ఉంటే ఇది వరకు ఏంటంటే తక్కువ మాట్లాడి దేవుడి పుస్తకాలు చదువుకుంటూ భగవన్నామ స్మరణలో గడపడము అనేది ఒక ఉపవాసం ఉండి భక్తి. అది ఇప్పుడు ఏమవుతుందంటే ఈ కాలంలో భక్తి అంటే గుడికి వెళ్ళాలి అంటే పోటీ అనమాట. ఆవిడకంటే ముందు నేను వెళ్ళాలి, నాకంటే ముందు వెళ్ళాలి. ఇండ్లలో పొద్దున్నే మీరు చూస్తారా, కొంతమందికి అంటే ఇప్పుడు మన ఇంట్లోనండి కొంతమందికి పొద్దున్నే ఆ దేవుడి పాటలు విన్నా, సుప్రభాతాలు చిరాగ్గా ఉంటుంది. కొంతమంది భగవంతుడిది వినాలంటారు. సో అది కూడా 4 ఇళ్ళకి వినిపించేలాగా పెడతారనమాట. దేవుడిదే కదా, ఏమవుతుంది మీరు వింటారు, నాకు వినాలని లేదండి, మీకు వినాలంటే మీరు పెట్టుకోండి. సో ఇలా భక్తి అనేది ఏమవుతుందంటే పబ్లిసిటీ ఎక్కువైపోయింది, భక్తి తక్కువైంది. మీరు అన్నట్టుగా కార్తీక మాసంలో నిజంగానే చాలా పవిత్రమైన మాసం అండి. మనం అందరము ఎవరికి వీలైనట్టుగా వాళ్ళు ఉపవాసాలు ఉంటారు, పూజలు చేసుకుంటారు. అది 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 ఎవరిష్టం వాళ్ళది, ఎవరి తాహతకు మించి ఎవరి ఆరోగ్య రీత్యా వాళ్ళు ఉంటారు, కొంతమంది ఉంటారు. ఇది ఏంటంటే ఇప్పుడు గుడికి వెళ్ళారు అంటేనండి, మీరు ఒకసారి ఒక శివాలయానికి వెళ్ళి చూడండి. ఆ ఇల్లు వాళ్ళు కరెక్ట్గా రాస్తారు, దీపాలు ఇక్కడ వెలిగించరాదు, పలాని చోట వెలిగించండి అంటే కూడా ఎక్కడ వెలిగించరాదో, ఎందుకంటే అక్కడ ఎవరు ఉండరు అని వచ్చేసి ఒకరి మీద ఒకరి పోటీ అండి. నేను మన గుడికి వెళ్తే కార్తీక సోమవారం రోజు వెళ్ళాను, నేను పౌర్ణమి రోజు వెళ్ళలేదు, నాకు వీలు కాక. ఎక్కడ చూసినా అరటిపళ్ళు, కొబ్బరికాయలు, తర్వాత నూనె, దీపాలు. మీరు ఇలా దీపాలు పెట్టంగానే ఇంకా వెలిగిస్తూనే ఉంటారు. ఇంకా ఒక ఒత్తి ఇలా వెలగంగానే ఒక ఆమె వచ్చేసి పక్కకు తీసేసి ఇంకో అక్కడ పొట్లాట. అదేంటి నాకు వెలుగుతుంది కదా అంటే కూడా లేదు నేను మళ్ళీ వెనక ఇంకొకరు వెయిట్ చేస్తారు. సో అందులో ఏం భక్తి ఉంది చెప్పండి? నూనె పోసేస్తారు, తర్వాత అరటిపళ్ళు, ఆ అరటిపళ్ళ మీద అగరబత్తులు పెడతారు, కొబ్బరికాయలు కొడతారు. ఆ కొబ్బరికాయలు ఎలాగంటానండి, మీకు నమ్మరండి, ఆ కొబ్బరికాయ ఒక చిన్న ముక్క గుచ్చుకున్న కాలుకు చాలా హాట్ అవుతుంది. ఎక్కడంటే అక్కడ కొబ్బరికాయలు కొట్టడము, దాని తర్వాత నూనెలు పోసేసేయడము, అదంతా ఇట్లా మసి వస్తూ ఉంటది. అంటే వీళ్ళకి ఏంటంటే భక్తి అంటే ఏమంటారు, ఎక్కువ భక్తి అయిపోయి అది నిజంగా దేవుడి మీద భక్తి అనేది కాదు. నిజంగా శివాలయాలు మీకు తెలుసో తెలియదు, చాలా శివాలయాలండి అంటే దీపారాధన అలాంటి గుళ్ళకి వెళ్ళరండి. ఎక్కడైతే జనాలు ఎక్కువ ఉంటారో అక్కడే చేస్తారు. అందులో ఏంటంటే పని వాళ్ళు ఉంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే క్లీన్ చేస్తుంటారు. వాళ్ళకి అసలు విసుగొచ్చా, సరే ఇక్కడ దీపాలు పెట్టకూడదమ్మా అంటే కూడా నీకేంటని వాళ్ళతో పోట్లాడము. ఇలా చేసేసి గుడినంతా నూనె, ఎక్కడ పడతామో తెలీదు, ఎక్కడ నిల్చోవాలో తెలీదు, ఎక్కడ కూర్చోవాలో తెలీదు, మొత్తం ఆయిల్ మొత్తం అయిపోయి ఉంటుందండి. ఇంకొక ఆవిడ నేను మొన్న చూశానండి, చక్కగా పట్టుచీర కట్టుకుంది ఒక ఆమె, 2 చేతులలో దీపాలు పెట్టుకొని ఫోటోలు తీయమంటది. చీర ఇలా వదిలేసింది. ఒకవేళ ఏమైనా మంట తగులితే అసలు ఉంటారా? గుళ్ళల్లో సెల్ఫీలు తీసుకోవడం ఏంటంటే, గుళ్ళల్లో అదేంటి
ఫోటోలు తీసుకోవడము, అంటే భక్తితో భగవంతుడికి దండం పెట్టుకోవడానికి వస్తున్నారా, ఈ సెల్ఫీలు తీసుకోవడానికి వస్తున్నారా అనేది తెలియట్లేదండి. అంటే పోటీనమాట. పక్కన ఆమె 4ంటికి లేచిందంటే నేను 3ంటికే లేయాలి. పోటీనే ఉందమ్మా. పట్టు చీరలు కట్టేసుకొని సెల్ఫీలు తీసేసుకొని మళ్ళీ అదేంటి మళ్ళీ ఫోటోలు తీయమని, అక్కడ ఏ భక్తి ఉండదండి, ఏ భక్తి ఉండదు. అక్కడికి వచ్చినా కూడా పోనీ భగవంతుడి గురించి ఉంటదా, నువ్వే చీర కట్టుకున్నావు, నువ్వే మ్యాచింగ్ చేసుకున్నావు, నువ్వేంటి, ఇదే ఉంటది. ఆమె నిన్న గుడికి వచ్చింది, భక్తి పాడ, ఇవన్నీ మాటలే మాట్లాడుతున్నా. భక్తి అనేది ఏమి ఉండదని చెప్పేసి, అసలు ఏమి ఉండదండి. పక్కన వాళ్ళని చూసి కొంచెం పోటీతత్వమే. పక్కింటి ఆమె 4కి లేచిందంటే మనం 3కే లేవాలి, పక్కింట్లో సౌండ్ వస్తే ఇక్కడ నేను లేవాలి, అంతే. నిజం అదే ఉంది. అంటే కార్తీక మాసంలో కంపల్సరీగా గుడికెళ్ళి దీపారాధన చేయాలని ఎక్కడ నియమం లేదండి. భగవంతుడు సర్వాంతర్యామి, ఎక్కడైనా ఉన్నారు. సో నిజంగా మనసులో మీరు అనుకోండి, మీ ఇంటి ముందు తులసి చోటు దగ్గర ఒక దీపారాధన చేసుకున్నా కూడా అది మనకి పుణ్యమే. అంటే రష్ లేని గుళ్ళకు మాత్రం ఎవ్వరు వెళ్ళటం లేదండి. ఇంకా కొంతమంది పుస్తకాలు తెచ్చుకుంటారు, ఆ దేవుడి ఉంటాయి కదా, ఆ పుస్తకాలు తెచ్చుకొని ఈమె గట్టిగా చదువుతుంది, ఆమె ఇంకొక గట్టిగా చదువుతుంది. పోటీ, అందులో కూడా పోటీ. నువ్వు నెమ్మదిగా చదువుకో, నేను చదువుకోవాలి అంటే అసలు ఎందుకమ్మా చదువుకోవడం, ఎందుకు? మనసులో చదువుకో, పుస్తకం ముందు పెట్టుకొని మనసులో చదువుకో. పుస్తకం కళ్ళన్నీ పుస్తకం మీద ఉంటాయా, ఉండవు. అటు ఇటు 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 మళ్ళీ ప్రసాదాల దగ్గర ఒక గొడవ. నేను కొబ్బరి చెప్పు ఇచ్చానా, కొబ్బరి చెప్పు ఇవ్వలేదు. అదేంటి నాకు చిన్న ముక్క వచ్చింది, ఆమెకు అంటే ఈవిడ పప్పు నానేసుకొని వచ్చింటుంది అనమాట కొబ్బరి పచ్చడి కోసం. సో ఇలా ఉంటాయి అన్నమాట. అంటే భక్తి అనేది ఈ కాలంలో చాలా తక్కువైపోయింది. నిజంగా భక్తి ఉంటే మాత్రం ఇది ప్రచారానికి కోసం ఉండే భక్తిగా చూడకుండా, నిజంగా మీకు భక్తి ఉంటే ఎన్నో గుళ్ళు మీరు అన్నట్టుగా ధూపదీప నైవేద్యాలు లేకుండా పాడుబడ్డ గుళ్ళు ఉన్నాయి. మరి ముఖ్యంగా శివుడి గుళ్ళ ఏంటంటేనండి, ఒక సోమవారము ఈ కార్తీక మాసంలో మాత్రమే మీకు భక్తులు సందడిగా ఉంటుంది. మామూలు రోజు వెళ్ళి చూడండి, అక్కడ ఏమీ జనాలు ఎవ్వరూ ఉండరు. అభిషేకాలు కూడా చేయడం కూడా చాలా తక్కువ కొన్ని శివాలయాలు. అంటే శివాలయాలంటే అంతే. అందుకని ఏంటంటే అలాంటి గుళ్ళకి వెళ్ళి చేస్తే కూడా మీకు కూడా మంచిదే. కాదు ఇంకా మీరు ధ్వజస్తంభం దగ్గర పెడతారండి రాధగారు దీపాలు, అసలు ఇలా అంటే మనము నిజంగా కుప్పటి దగ్గర కూర్చున్నాం అన్నట్టుంటాయి అన్నమాట. అలా మొత్తం ఎక్కడ చూసినాడే. ఒక ఇంటామే వస్తుంది, వాళ్ళ నలుగురుంటే నలుగురు 365 రోజులు, అంటే 360 365 ఒత్తులు. ఎందుకంటే ఈ సంవత్సరానికి 365 రోజులు కాబట్టి ఏ రోజైనా నేను దీపారాధన చెయ్యకపోతే ఈ రోజు చేస్తే నేను సంవత్సరం అంతా చేసిన పుణ్యం నాకు దక్కుతుంది అనే ఒక నమ్మకంతో చేస్తారు. సో నలుగురు ఇంట్లో ఉంటే ఒక్కొక్కరు 365 ఒత్తులు వెలిగించాలంటే మీకు ఎంత ప్లేస్ కావాలి, ఎంత టైం పడుతుంది? ఆమె మళ్ళీ అక్కడ కాపలా ఉంటుంది. ఇదిగో మన దీపాలు ఆమె పక్కన ఆమె తీస్తుందేమో, ఇక్కడ కావేలి ఉండని చెప్పి సామంటది. సో ఎక్కడ ఉందండి భక్తి అనేది? ఏమి లేదండి. ఎంతసేపు వచ్చి స్టేటస్ లో ఏం పెట్టుకోవాలి, తర్వాత నలుగురికి ఏం చెప్పాలి అనే గాని నిజంగా భక్తి ఉండే వాళ్లకు ప్రచారం అవసరం లేదండి. భగవంతుడా అని కళ్ళు మూసుకోండి, ఎక్కడైనా భగవంతుడు ఉన్నాడు. సో ఎక్కడ అంటే జనాలు ఎలా అయిపోతారో, చాలా రష్ ఉన్నప్పుడే వెళ్ళాలి. వాళ్ళు చెప్తారు భక్తులు రావద్దండి, చాలా రష్ గా ఉందంటే కావాలని చేస్తారు, కావాలని వెళ్తారు. ఇంకా పూజారుల మీద మళ్ళీ వాళ్ళ మీద పోట్లాటలు. వాళ్ళకు కూడా ఎంత ఓపిక ఉంటుందండి. తీర్థాలు తీసుకోండి అంటే తీర్థాలు తీసుకోరు. మీరు గుళ్ళల్లో ఇప్పుడు వెళ్ళి చూడండి, అసలు గోల అన్నమాట. ఎవరి భక్తితో వస్తున్నారో ఎవరి భక్తితో రావటం లేదో ఏవో తెలియదు. ఇంకొక ఆమె గట్టిగా మాట్లాడుతుంది, గట్టిగా చదువుతుంది, ఇందాక చెప్పినట్టు గట్టిగా చదువుతుంది. ఆయన అంటే పూజారి పురోహితుడు చదివే మంత్రాల కంటే ఈమె గట్టిగా చదివేస్తుంది. పక్కన ఆమె మెంటాలిటీ ఏముంటది, మనసులో ఆమె ఏదో దండం పెట్టుకుంటూ ప్రశాంతంగా ఏదో తన బాధలు ఏదో భగవంతుడు చెప్పుకుంటూ ఉంటే ఇవిడ గట్టిగా మాట్లాడుతుంది. మళ్ళీ అక్కడ ఇద్దరికి పోట్లాట. నీ భక్తి ఉంటే నలుగురికి. సో గుడిలో కూడా ఎలా పొల్యూషన్ అయిపోయి, అంటే నిజమైన భక్తి మీకు ఉంటే మీరు ఎక్కడ నిజంగా భక్తిగా చాలా రష్ ఉందండి. నేను గుడికి వెళ్తే నేను ఏం చేస్తానండి, రష్ గా ఉంటే రష్ లేని చోట ఒక మూల నుంచి దండం పెట్టుకొని వచ్చేస్తా. ఇంకా నేను ఆ రష్ లో కూడా వెళ్ళను. అంటే ఏంటంటే మనకు కావాల్సింది ఒకటి, గుడికి వెళ్ళాలని కూడా కంపల్సరీగా ఏమీ లేదండి. మీరు ఎక్కడైనా కూడా దండం పెట్టుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో ఆడవాళ్ళని మీరు ఒకసారి అక్కడ చూడండి, పోటీ నువ్వానేనా అనే పోటీ. ఇంకా అసలు ఇంకోటి ఏంటంటే అభిషేకం చేస్తారండి. అభిషేకం అన్నిటితో పంచామృతంతో అభిషేకం చేస్తారు. అభిషేకం చేసిన తర్వాత ఆ తీర్థం అందరికీ పంచుతారు. నేను మొన్న గుడికి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ వాళ్ళ పాపను ఎండబెట్టుకొని వచ్చింది. ఆ అమ్మాయికి దాదాపు 7-8 years ఉంటుంది. తీర్థం తీసుకున్న తర్వాత అమ్మాయి అంటుంది, లేదు నేను తాగను, నాకు ఇష్టం లేదు అంటే బలవంతంగా ఇది బాగుంటుంది. ఇప్పుడు తీర్థము కొంతమందికి ఇష్టం, కొంతమందికి ఇష్టం లేదు. అవన్నీ కలిపేశారు. ఆయన అన్ని ఇలా చేతితో ముట్టుకున్నారు. పిల్లలు కదా, వాళ్ళకి ఏదో అనిపించింది, వద్దు
కాస్త దండం పెట్టేసుకొని వచ్చింది, నాకు వద్దమ్మా అంటే వినలేదండి, నాకు వద్దు వద్దు అంటే పోసింది గొంతులో, అది అక్కడే వామిటింగ్ చేస్తుంది. అబ్బబ్బబ్బబ్బా. ఎందుకంటే వద్దంటుంది అనమాట. సో అట్లా అన్నమాట. ఏంటంటే బలవంతంగా మీ నమ్మకాలు, మీ మీ భక్తి వేరే వాళ్ళ మీద రుద్దకండి, దాన్ని ప్రచారం కోసం వాడుకోకండి. భగవంతుడు దేవుడు అంటే పరమ పవిత్రంగా మీ మనస్సుతో మీరు పూజ చేసుకుంటే అంటే మనకున్న భక్తి నలుగురికి చూపించుకోవాల్సిన అవసరమే లేదండి. కాబట్టి దయచేసి గుళ్ళకెళ్ళి ఆడవాళ్ళు కనీసం ఇట్లాంటివన్నా పాటించండి, ఎందుకంటే అది మీకు ప్రమాదం. మన రామయ్య గారు మిస్సెస్ వాళ్ళ ఆవిడ కూడా దీపారాధన చేసినప్పుడు ఆ చీర కొంగుకు దీపం తగిలేసి పాపం ఆవిడ చనిపోయారండి. అంటే జాగ్రత్తగా ఉండాలి అనేది లేదు. దీపాలు మీకు చుట్టూ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. మీరు సెల్ఫీలు తీసుకొని ఫోటోలు తీసుకుంటే ఏదన్నా అవుతే అది మీకే కదా ప్రమాదం, మీకు పక్కన వాళ్ళకు కూడా ప్రమాదం. కాబట్టి దయచేసి కార్తీక మాసంలో పూజలు చేసుకోండి, వ్రతాలు చేసుకోండి, భక్తితో చేసుకోండి, పోటీతో చేసుకోకండి, పబ్లిసిటీ కోసం మాత్రం కాదు. జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.